ఈ రోజున మరి మీ మధ్యలో ఉండడానికి మొదటిగా ఈ ప్రదేశానికి నన్ను నడిపించిన దేవత దేవుని బట్టి నేను ఎంతమంది దేవుని స్తుతిస్తున్నాను. డోంట్ మైండ్, ఐ లుక్ వెరీ టైర్డ్ అండ్ ఐ బీన్ ట్రావెలింగ్ ఎవ్రీ డే అండ్ this is my first trip to United States and I just kept this first trip just to meet my friends, few pastors and I know ilaga ministry ani kaakunda just urkne I just wanted to meet and greet all the friends and my church members kondaru unnaru different states lo and Pastor Naresh garni alage kontamandi sevakalu మరి కలిసి కొంత ఫెలోషిప్ టైంని స్పెండ్ చేసి వెళ్దామని వచ్చాను. కానీ బ్యాక్ టు బ్యాక్ ప్రతి వీకెండ్ కూడా మిడ్ వీక్ ఇలాగ మీటింగ్స్ ఏదో ఒకటి మరి దేవుడు సిద్ధపరుస్తూ ఆయన సేవకులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఆయన ఎలాగోలా వాడేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తానో తెలియదు. ఈ రోజు ఇక్కడ నా సాక్ష్యము, ఇక్కడ ఈ వాక్యం ఎవరికి అవసరం ఉండదో నాకు తెలియదు. అన్లెస్ గాడ్ అలౌస్ సంథింగ్ ఇట్ డజంట్ హ్యాపెన్. దేవుడు అలౌ చేయనిదే ఏది కూడా జరగదు. నేను ఇక్కడ ఉండలేను, మీరు ఇక్కడ ఉండలేరు. ఈ రోజున మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫెలోషిప్ ఈ రోజున ఈ మీటింగ్ ఇక్కడ జరగలేదు. దేవుడు నిర్ణయించాడు కనుకనే ఇక్కడ జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానించి ఆయన ప్రేరేపించి ఇక్కడ నడిపించారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో క్విక్గా నేను వాక్యము అలాగే కొద్దిగా నా టెస్టిమనీని నేను మిక్స్ చేసి, యాజ్ దిస్ మై ఫస్ట్ టైం, people who doesn't know my testimony, I would like to briefly explain how I was saved. నా పేరు ఎనోష్ కుమార్. నేను విజయవాడలో జన్మించడం జరిగింది. నా తల్లిదండ్రులు వారి చిన్నతనంలో ఉన్నప్పుడు వారందరూ కూడా అన్యులుగా జీవించారు. వారు కొన్ని టెంపుల్స్ కోసము పనిచేయడం జరిగింది. ఆ తర్వాత దేవుడు మా నాన్నగారికి ఒక 15 సంవత్సరాలు 18 మధ్యలో వయసులో ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించుకున్నారు. ఒక టెంపుల్ పక్కనే ఆ టెంపుల్ కేర్ టేకర్స్గా మా తల్లిదండ్రులు మా తండ్రి అలాగే వాళ్ళ కుటుంబం, మా నాన్నగారు వాళ్ళ కుటుంబం ఉండేది. ఆ టెంపుల్ యొక్క క్లీనింగ్ దగ్గర నుంచి వాషింగ్, ఇంకా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్, ఇట్లాగా బట్టలు అన్నీ కూడా వారే అరేంజ్ చేసే అటువంటి కుటుంబం అన్నమాట. అయితే ఒకనొక రోజున మా కుటుంబంలోనికి ఒక సేవకులు వచ్చి దేవుని సువార్తను ఒక సువార్తికులు వచ్చి ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభిస్తే వారు ఆయన్ని కొట్టి బయటికి గెంటేశారు. మాకు ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నారు, మీరు మళ్ళీ మాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు ఆయన మాత్రం మా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా అలాగే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతకాలానికి యేసుక్రీస్తు అంటే వారికి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు వై యువర్ గాడ్, వై నాట్ ఆర్ గాడ్ అని అడిగేవారు. ఇంతకీ మాకు సువార్త ప్రకటించడానికి వచ్చిన సేవకులు కూడా ఈజ్ అ పక్కా బ్రాహ్మణ్ అండ్ హీ ఈజ్ అ ప్రీస్ట్ ఇన్ అ టెంపుల్. ఆయన దేవుణ్ణి తెలుసుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ అన్ని ఊర్లు తిరుగుతూ అలాగున్న సమయంలో అనుకోకుండా వారు మా గృహానికి రావడం జరిగింది. అప్పుడు ఒక 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 పంతులు గారే వచ్చి సువార్తను ప్రకటిస్తే ఇంక డౌట్లు ఏముంటాయి. సో హీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆల్ ద వేదాస్ అండ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా రుజువులు చూపిస్తూ యేసుక్రీస్తుని నిజమైన దేవునిగా చూపించినప్పుడు అప్పుడు నా తండ్రి అలాగే మా తాతగారి కుటుంబం అందరూ కూడా రక్షణ పడడం జరిగింది. మా నాన్నగారు హీ ఈజ్ సచ్ అ ప్యాషనేట్ పర్సన్ ఫర్ గాడ్. ఆయన 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఈ తెలుసుకున్న దేవుని నేను ఈ లోకానికి ప్రకటించాలనే ఆశను ఆయన ఆ రోజుల్లోనే కలిగి ఉండేవాళ్ళు చిన్న వయసులో. అక్కడి నుంచి బ్యాచిలర్స్ వచ్చే వరకు ఆయన చదువుకుంటూ అనేక ప్రదేశాలు తిరుగుతూ గాస్పెల్ని షేర్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే నా బ్యాచిలర్స్ కంప్లీట్ అయిందో అప్పుడు వారు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి విజయవాడలో ఒక చర్చ్ని ప్రారంభించారు. అట్లాగే ఒక సేవకుల కుటుంబంలో పుట్టిన నేను చాలాసార్లు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవులు ఉన్నవారి కంటే కూడా మధ్యలో యేసుక్రీస్తు అని తెలుసుకున్న వారికి చాలా ఆసక్తి ఉంటుంది, చాలా విశ్వాసం ఉంటుంది, వారి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సో అలాగా వారు తెలుసుకోవడమే దేవుని గురించి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో అలా జరుగుతున్న టైంలో నేను మా తల్లిదండ్రులకి వివాహం అవడం జరిగింది. అయితే ఆ సమయంలో దేవుడు నా తల్లిదండ్రులకి ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఒక కుమారుడిని దయచేయబోతున్నాను, ఆ కుమారుడిని నేను నా పరిచయకు వాడుకుంటాను. సో ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని వారు ముందుకు వెళ్ళడం జరిగింది. నేను వారికి జన్మించాను. ఆ తర్వాత నన్ను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క భయంలోనూ భక్తులను వారు పెంచడం ప్రారంభించారు.
అకాడమిక్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా బైబిల్ నాలెడ్జ్ మాత్రం చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా వారు నేర్పిస్తూ ఉండేవారు. ప్రతి బైబిల్ స్టడీలో నేను ఉంటాను, ప్రతి విమెన్స్ మీటింగ్లో నేను ఉంటాను, ప్రతి మెన్స్ మీటింగ్లో నేను ఉంటాను, ప్రతి యూత్ మీటింగ్లో, అంటే పాస్టర్స్ పిల్లలు అన్నింటిలో ఉండాలి, లేకపోతే జడ్జ్ చేసేస్తారు. సో అది VBS అయినా, అది ఎల్డర్స్ మీటింగ్ అయినా, ఏ మీటింగ్ అయినప్పటికీ కూడా, అది సంక్రాంతి అయినా, దీవాళి అయినా, ఏదైనా సరే చర్చ్లో మీటింగ్లో ఉండాల్సింది. సో ఇట్లాగా ప్రతి దానిలోనూ కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి అంటే ఎన్నిసార్లు వింటాం, విని వెక్స్ అయిపోయి ఇంకా వినలేక విరక్తి వచ్చి చర్చిలో వాళ్ళందరూ కూడా నన్ను చిన్న పాస్టర్ అని అంటూ ఉంటే, బాబు మీకు చెప్పలేదు నేను పాస్టర్ అవుతానని, మీకు ఎవరు చెప్పారు? నేను చెప్పాను అంటే పాస్టర్ అవ్వాల్సిందేనా? సో ఇట్లాగా వాళ్ళతో వాదించేవాడిని అనమాట, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. సో అట్లాగా స్లోగా నేను ఎదిగి పెద్దవాడు అవుతున్నప్పుడు నా ఇంజనీరింగ్లోనికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా నాన్నగారు నాకు చెప్పారు, ఏంటి అనుష్, వాట్స్ యువర్ ప్లాన్, లైక్ దెర్ ఇస్ అ క్లియర్ కాలింగ్ ఆన్ యూ. చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేవారు. సో అయితే దెర్ ఇస్ అ క్లియర్ కాలింగ్ ఆన్ యూ, సో వాట్ యూ వాంట్ చూస్, లైక్ అంటే యూ ఆర్ ఎనీవే గోనా కమ్ టు ద మినిస్ట్రీ. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐ యూ ప్లానింగ్ యూ వాంట్ గో అబ్రాడ్ అండ్ స్టడీ and then come back to ministry, or you want to work for a couple of years and then come back to ministry? ఏది చేస్తావు నీ ఇష్టం. ఎందుకంటే మా నాన్నగారికి ఒక సేవకుడు సాక్ష్యం ఎలా ఉండాలంటే, దేవుని పరిచర్య కోసము ఏదో గొప్పదాన్ని వదులుకొని వస్తే దాని సాక్ష్యం గొప్పగా ఉండాలని అనుకుంటారు. సో చాలా సందర్భాల్లో ఇది ఎందుకు పనికిరాడు కాబట్టి సేవకుడు అయ్యాడు అనే మాట రాకూడదు. చాలా సందర్భాలు మా చర్చిలో కొంతమంది ఉంటారు, ఒక తల్లికి ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో 2 బాగా చదువుతారు, 3వడికి మాత్రం అస్సలు చదువురాదు. ఆడిని తీసుకొచ్చి పాస్టర్ గారు ఈయన సేవకుని చేసేస్తాం అంటే, పనికొచ్చేవాడు నువ్వు పెట్టుకొని ఏమాత్రం నాలెడ్జ్ లేనివాడిని, ఏమాత్రం పనికిరాని మాత్రం సేవకిస్తారు. సో ఇదిగో మీతో పాటు ఉంచుకోండి, మీతో పాటు సేవలో వాడుకోండి అని అంటారు. వాడికి పొట్టకొస్తే అక్షరం ఒక రాదు, ఇది ఏదన్నా చేయరా అని పంపిస్తే అది చేయడు. సో ఇట్లాంటి సాక్ష్యం వద్దునే, నీకు అసలు వద్దు, ఏదో చదువు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మినిస్ట్రీలోకి వచ్చినట్టు కాకుండా, నువ్వు సేవకు వస్తే ఒక మంచి పొజిషన్లో నువ్వు ఉండగా దాన్ని విడిచిపెట్టి దేవుని పరిచయం కోసం వస్తే ఆ త్యాగాన్ని దేవుడు ఇష్టపడతాడు. అండ్ సంఘంలో కూడా నీకు ఒక గౌరవం ఉంటుందని చెప్పి వారు చెప్పి నన్ను ఈ 2 చాయిస్లు నాకు ఇచ్చినప్పుడు నేను అన్నాను, లేదు, ఐ హ్యావ్ టు, నేను పరిచయం కోసం వాడబడాలి, మినిస్ట్రీ కోసం వాడబడాలి, కాబట్టి ఐ వాంట్ టు స్టడీ సౌండ్. సో నేను ఆడియో ఇంజనీరింగ్ చేస్తానని చెప్పి ఐ చోజ్ అ కాలేజ్ ఫ్రమ్ ముంబై అండ్ ఐ వెంట్ టు డూ ద సౌండ్ ఇంజనీరింగ్ ఓవర్ దేర్. సో అక్కడ ఒక 2 సంవత్సరాలు నా యొక్క సౌండ్ డిగ్రీ నేను చేసిన తర్వాత ఇక అక్కడ కల్చర్కి, అక్కడ లోకానికి, అక్కడ ఫ్రెండ్షిప్స్కి అన్నిటికీ కూడా అలవాటు పడటం ప్రారంభించాను. Since the beginning, I was never interested in holding a mic and standing in front of people. ఒక్కడనే కొడుకున్న తల్లిదండ్రులకు. సో I was such an introvert that I don't like to talk to anyone. సో అలాంటిది స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. సో I used to be backstage managing everything, but I don't like to come in front of people. సో అలా అందులోనూ ఈ లోకంలో ఏం చేసినా బ్రతుకుతాను తప్ప సేవ మాత్రం చేయను అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు వారు పడిన స్ట్రగుల్ని నేను చూశాను. చిన్నప్పటి నుంచి వారు పడిన అవమానాలను చూశాను, వారు ఎదుర్కొన్న పరిస్థితులను చూశాను. ప్రతి విషయం ముందు కూడా, ఒక చిన్న పనికి కూడా వారు 10 మందికి ఆన్సరబుల్ చేస్తూ సంజయ్షి చెప్పుకునే స్థితిలో ఉన్నప్పుడు, ఏంటి చిన్నదానికి కూడా మనం ఆన్సర్ చెప్పాలా, ఈ చిన్నదానికి కూడా మనము సంజయ్షి చెప్పాలా అనే ఫీలింగ్లో నాకు ఇట్లాంటి జీవితం వద్దు అని చెప్పి నేను దేవునితో కూడా చెప్పాను, ప్రభా నాకంటే ఎలిజిబుల్ చాలామంది ఉన్నారు, నాకంటే జ్ఞానులు చాలామంది ఉన్నారు, వాళ్ళని వాడుకోయ్యా, నన్ను వదిలేసి. నేను అన్యుడిగా జీవిస్తాను అనట్లేదు, నేను నీతోనే ఉంటాను, ఐ విల్ సపోర్ట్ ద మినిస్ట్రీ, కానీ ఆ యొక్క సేవకుని స్థానం మాత్రం నాకు వద్దు అని దేవునితో చెప్తూ ఉండేవాడు. అన్నప్పుడు అలాగా నా మొబైల్లో నా సౌండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ I got an internship in Yash Raj Studios in Mumbai. It's the biggest studios in India at that time. అక్కడ పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో మెనీ సౌండ్ ఇంజనీర్స్ డ్రీమ్ టు గెట్ ఇన్ దట్. అలాంటిది అక్కడ అనుకోకుండా నా ఫ్రెండ్ ద్వారా నాకు అక్కడ ఒక ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. నా 6 months ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దెన్
దే స్టార్టెడ్ టేకింగ్ మీ ఫర్ ఫుల్ టైమ్ అండ్ దెన్ దే స్టార్టెడ్ పేయింగ్ మీ. సో అప్పట్లోనే మంచిగా డ్రా చేసేవాడిని. అండ్ అక్కడ ఒక 1.5 year to 2 years మధ్యలో ఈ 6 months ప్లస్ ఇంకో 1.5 year 2 years అక్కడ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అనుకుంటా ఉన్నాను, ఓకే ఇంకా నా లైఫ్ సెట్ అయిపోయింది, ఇంక నేను కన్ఫర్మ్ చేసాను పేరెంట్స్కి ఫోన్ చేసి, నేను మినిస్ట్రీకి రావట్లేదు, ఇంకెవరైనా చూసుకోండి, అక్కడ సేవకునిగా ఇంకెవరైనా మీరు ట్రైన్ చేసుకోండి, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ గోనా కమ్ బ్యాక్. సో ఇట్లాగా నేను మాట్లాడదామని చెప్పి ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక రోజు నా దేవుడు నన్ను దర్శించడం జరిగింది. It's a very powerful encounter. I was sick for 5 days. I was bedridden for 5 days. I still don't know what kind of ఆ బలహీనత ఎట్లాంటిది అనేది నాకు ఇప్పటికీ తెలియదు, దానికి ఒక పేరు ఉందని తెలియదు. ఐ వాజ్ ఫ్రోజన్. అంటే ఎలా అంటే నేను ఆ బెడ్ మీద ఎవరో ఒక 1000 kgs మన మీద పెడితే ఎలా అయితే మనకు ఉంటుందో అట్లాగా నేను 5 days సఫర్ అయ్యాను. మై ఎంటైర్ బాడీ ఈజ్ ఏకింగ్ లైక్ ఎనీథింగ్, ఇట్స్ పెయినింగ్ లైక్ హెల్. దేవుడు మొత్తితే ఎలా ఉంటుందో, లేదా దేవుడు మన మీద కోపగించుకుంటే ఎలా ఉంటుందో, ఆ ఆగ్రహాన్ని నేను ఆ టైంలో చూశానేమో అని అనుకుంటాను నేను. సో అట్లా ఉన్న పరిస్థితుల్లో నేను దేవుణ్ణి అడుగుతాను, నేను చనిపోతానేమో ప్రభువా, నన్ను నీ సన్నిధికి చేర్చుకో అని చెప్పి నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నాను. సో అలాగా జరుగుతున్న నా టైంలో ఒక రోజున దేవుడు నన్ను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఉదయం ఒక మార్నింగ్ 5 o'clockకి అట్లాగా దేవుడు నన్ను తాకడం జరిగింది. నా సిచ్యువేషన్ని చూసినప్పుడు బైబిల్లో నాకు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తాడు. మార్క్ చాప్టర్ 2లో మనం 1 to 12 ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. అందులో ఒక పక్షవాయుగ్రస్తుని మనకి బైబిల్ చూపిస్తుంది. ఆ పక్షవాయు గలవాని యొక్క జీవితంలో ఒక సమస్య తన జీవితంలో దాగి ఉంది. హీస్ ప్యారలైజ్డ్ ఫర్ a couple of years and he didn't know what to do. He was lying down just like me where I was lying on the bed. It's a similar situation. He is in a desperate need of a miracle. I am in desperate need of a miracle. దేవుడు తప్ప ఆ టైంలో నన్ను ఎవరు సేవ్ చేయలేరేమో అన్న పరిస్థితిలో నేను అక్కడ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో మిరకిల్ అవసరమే ఉంటుంది. మీలో ఎంతమంది జీవితంలో, ఆనెస్ట్గా చెప్పండి, మీలో ఎంతమంది జీవితంలో ఈ రాత్రే దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేయాలి, పలానా అద్భుతం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఈ రోజే ఈ రాత్రే దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేయాలని వారు మీ చేయి చూపిస్తారా? ఓకే, అటు ఇటు చూడొద్దు, మీ చేయొద్దని చాలు. ఓకే, ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బీ బ్లెస్డ్ టునైట్? ఓకే, ఆ రెండింటికి ఎత్తకూడదు, ఒకదానికి ఎత్తది. ఎందుకంటే అద్భుతం వేరు, ఆశీర్వాదం వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఎ మిరకిల్. ఓకే, ప్రతిరోజు మనం ప్రార్థన చేసే ప్రార్థనలో బ్లెస్సింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రభువా నన్ను బ్లెస్ చేయ్యా, నాకు ప్రమోషన్ ఇవ్వయ్యా, నాకు ఇల్లు కట్టుకోవాలయ్యా, నా బిడ్డ ఫీజు కట్టుకోవాలయ్యా, మంచి కాలేజ్ చూపించయ్యా, ఇట్లా చాలా ప్రార్థన చేస్తాం. అంటే వీ కెన్ సర్వైవ్ వితౌట్ ఎ బ్లెస్సింగ్. అంటే ఆయన దీవించకపోయినా మనం సర్వైవ్ అవ్వగలం. కానీ అద్భుతం కోసం చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఈ రాత్రి నన్ను దీవించందే రేపటికి నేను ఉంటాను లేదో నాకు తెలియదు. నా ఆఫీస్లో నేను ఎదుర్కొనే ఈ సమస్య నువ్వు తీసేయకపోతే ఆ ఉద్యోగం ఉంటుందో లేదో నాకు తెలియదు. నా వీసాను నువ్వు ఎక్స్టెండ్ చేయకపోతే నేను ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సంథింగ్ లైక్ దాట్. అది దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ బ్లెస్సింగ్ అండ్ అ మిరకిల్. సో ఈ పక్షవాయు గలవాన్ని మనం చూస్తే అతను ఇంతకుముందు మంచిగానే ఉండుండేవాడేమో. ఎప్పుడైతే పక్షవాయువు వచ్చిందో తన కుటుంబంలో వాళ్ళు తీసుకొచ్చి ఒక కోనేరు దగ్గర దింపేశారంట. ఆ కోనేరు దగ్గర ఎందుకు దింపారంటే, సంవత్సరానికి ఒకసారి ఒక దేవదూత వచ్చి అక్కడ ఆ నీటిని తాకినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ నీటిలో దూకుతారో లేదా పట్టుకుంటారో వారు మొదటిగా స్వస్థపరచబడతారని ఒక మిత్ ఉండేది. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ అలాగా జరుగుతుందని చెప్పి అతను తీసుకొచ్చి అక్కడ దింపేశారు. ఆ తర్వాత అతను పట్టించుకోవడం మానేశారు. అతను తిన్నాడా లేదా, స్నానం చేశాడా లేదా, పడుకున్నాడా లేదా పట్టించుకోవడం మానేశారు. చెప్పాలంటే ఒక అడుక్కునే వ్యక్తిలాగా అతను అక్కడ పడుకొని ఆ మెట్ల దగ్గర పడుకొని వచ్చే వాళ్ళని ఆహారం కోసం అడుగుతూ ఉంటాడు, నీళ్ళ కోసం అడుగుతూ ఉంటాడు. మీకు తెలుసు ఈ మిడిల్ ఈస్ట్ అంతా ఎలా ఉంటుంది, ఎడారిలాగా ఉంటుంది. బాగా డీహైడ్రేట్ అయిపోతారు, దాహం వేస్తూ ఉంటుంది. ఎవరో పక్షవాయు గలవాన్ దగ్గరికి వెళ్ళి, అది కూడా స్నానం చేసి ఒక 20 రోజులు 30 రోజులు అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నోటి దగ్గర గ్లాస్ తీసుకుని పట్టిస్తారు. ఎవరు పట్టిస్తారు? అతని చేతులు కాళ్ళు బాగుంటే అతనే తాగుతాడు. కానీ అతని చేతులు కాళ్ళు బాగాలేదు,
ఆ మూతి కూడా వంకరగా అయిపోయి ఉండొచ్చేమో, అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఎత్తుకొని నీళ్లు తాగిపించే వాళ్ళు ఎవరు ఉండరు. సో హీఈస్ ఇన్ అ డెస్పరేట్ నీడ్ ఆఫ్ అ మిరకల్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. ఎవరైనా ఆ దేవుడిని నమ్ముకొని అక్కడ కూర్చున్నాడు, ఆ దేవదూత వచ్చినప్పుడు నా నీటిని ముట్టుకుందామని. అంతకు మించి అతని లైఫ్లో తను బాగు చేయగలిగిన సోర్స్ ఇంకేది కూడా లేదు. ఈ రోజున ఒకవేళ మనం అటువంటి ప్రాబ్లంలో ఉంటే కనుక దేవుడు తప్ప ఇంకెవరు నా జీవితంలో నన్ను బాగుపరచలేరు, ఓన్లీ హీ కెన్ డూ దిస్ మిరకల్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటే కనుక దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ప్రాబ్లంకి కూడా, ప్రతి అద్భుతానికి కూడా 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్లో మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఈరోజు తెలుసుకుందాం. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ద ప్రాబ్లం. ప్రాబ్లం లేనిది మిరకల్ అవసరం లేదు. ప్రాబ్లం ఉంటేనే మిరకల్ కావాలి. అంటే ప్రాబ్లం ఉంటే దేవుడు మిరకల్ చేస్తాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దేవుడు యేసుక్రీస్తు వెళ్ళినట్టు మనం చూస్తాం. కానాను విందులో ఒక సమస్య రాబోతా ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అక్కడ ఒక పాపంతో పట్టబడిన స్త్రీ అక్కడ కొట్టబడబోతుంది, ఆయన వెళ్ళకపోతే చంపేస్తారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపి ఎవరు ఆమెకి ఏ హాని చేయకుండా ఆమె పాపం క్షమించి పంపించేశారు. ఒక దెయ్యం పట్టిన వారి దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు, వెళ్ళి ఆ దెయ్యంలో వెళ్ళగొట్టాడు. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాడు, ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వారు కొందరు అయితే ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన వారు కొందరు. లాజర్ను వెతుక్కుంటూ వెళ్ళాడు, ఎరుకోకి జక్కైని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడెక్కడైతే ఆయన నీడ్ ఉందో అక్కడ ఆయనే వెతుక్కుంటూ వెళ్ళాడు. వేర్ దర్ ఇస్ అ ప్రాబ్లం, గాడ్ ఆల్వేస్ ఫైండ్స్ అ వే టు గో దేర్ అండ్ డూ అ మిరకిల్. సమరయ స్త్రీని మనం చూస్తే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు సమరయ పట్టణానికి. నో జూ వాంట్ టు గో అండ్ ఎంటర్ అస్. ఆ సమరయ పట్టణానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. బట్ యేసుక్రీస్తు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఆమె జీవితాన్ని మార్చి ఆమె సాక్ష్యం ద్వారా అక్కడ ఉన్న వారందరినీ కూడా రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రయత్నం చేశారు. సో ప్రాబ్లమ్స్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. ప్రాబ్లం మన జీవితంలో ఉందంటే, సమస్య మన జీవితంలో ఉందంటే దాన్ని బట్టి కృంగిపోయి ఏడ్ చేసి దేవుని మీద ఆయాసపడిపోయి ప్రభు నా జీవితంలో ఏం చేసావు అని ఒకటే ఆయన్ని షంటింగ్ కాకుండా, ప్రభు ప్రాబ్లం ఉందంటే నువ్వు వస్తావు, నువ్వు వచ్చావంటే నా జీవితంలో అన్నీ కూడా మారిపోతాయి. ఇదే మనం విశ్వాసంతో కన్ఫెస్ చేసేది. హల్లెలూయా. సో ఎప్పుడైనా మన జీవితంలో సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను బట్టి ఎంత మాత్రం కూడా మనం ఆయాసపడద్దు, కానీ ఈ సమస్యను పెట్టావంటే దేర్ విల్ బి ఎ రీజన్. గాయం చేయవాడు నీవే, గాయం కట్టువాడు నీవే అని వాక్యం చెప్తుంది. సో ఈ గాయం చేసినప్పుడు దాన్ని కట్టువాడో కూడా నీవే అయి ఉంటావు. కానీ దే మైట్ బి అ పర్పస్ బిహైండ్ దిస్ పెయిన్ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్ని పెయిన్ని పెట్టినప్పుడు, కొన్ని పరిస్థితులను మనం తీసుకెళ్ళినప్పుడు, ఐ డోంట్ నో ఇఫ్ అన్ని దేశాల వాళ్ళు అలాగే ఉంటారో లేదా మన ఇండియన్స్ అలాగే ఉంటారో తెలియదు, కానీ వీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్లీ. ప్రతిదీ మనకి ఇమ్మీడియట్గా కావాలన్నమాట. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్ జరిగింది, అందులో ఈ సీఎం ఏం చేయలేదు కాబట్టి ఈ సీఎం గెలిపిద్దాం, ఈ పార్టీ ఏం చేయలేదు కాబట్టి ఈ పార్టీ, అంటే కేవలం 5 ఏళ్లలో సింగపూర్ అయిపోవాలి. దే డోంట్ వాంట్ టు ట్రస్ట్ ఆన్ ద ప్రాసెస్. దే వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్లీ. డెవలప్మెంట్ ఏం జరిగింది కాబట్టి ఇంకొకరికి వేసేద్దాం, ఇప్పుడు ఆయన ఏం చేయకపోతే మళ్ళీ వీళ్ళకి వేసేద్దాం. సో ఇటు అటు మారుతా దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద ప్రాసెస్. ఒక వ్యక్తికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ మీద అతను వర్క్ చేస్తున్నాడు. లెట్ గివ్ హిమ్ అ టైం, లెట్స్ ఇంకొకసారి ఎలక్ట్ చేద్దాం ఆర్ ఎనీథింగ్. మన విషయంలో కూడా అంతే. ఒక సమస్య వచ్చింది, వెంటనే దేవుడు ఏదో చేసేది, వెంటనే ఆ పెయిన్ తీసేది. కానీ లెట్స్ గివ్ టైం టు గాడ్. ఎందుకు ఈ సమస్య పెట్టాడు, ఎందుకు ఈ పరిస్థితి కూడా తీసుకెళ్తున్నాడు? ఆయన నీకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదుగా, నీకు మరుగైనది నా జీవితంలో ఏం లేదుగా, ఇది నా జీవితంలో ఉంది, ఈ సమస్యను బట్టి నేను ఏడుస్తున్నాను, దుఃఖపడుతున్నానంటే దే మైట్ బి సమ్ రీజన్ బిహైండ్ ఇట్ అండ్ ఐ వెయిట్ ఫర్ ఇట్. ప్రాబ్లం ఉంది అంటే నువ్వు అద్భుతం చేయబోతున్నావు అని దాని అర్థం. కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. చాలాసార్లు మనకు నచ్చినట్టుగా క్రియలు జరగాలని మనం అనుకుంటాం, కానీ హీల్ డూ ఇట్ ఇన్ హిజ్ వే. ఆయనకి నచ్చిన రీతిగా ఆయన మనం దీవించేవాడిగా ఉంటుంది. మిజోరాం ప్రాంతంలో ఒకసారి ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని వారందరూ కూడా ఆలోచించారంట. అక్కడి నుంచి కొంతమంది పాస్టర్స్ చెన్నైకి వచ్చారు. వచ్చినప్పుడు చెన్నైలో జరుగుతున్న పెద్ద క్రూసేడ్స్ని చూసి అరే సౌత్ ఇండియాలో ఎంత బలంగా జరుగుతుంది మీటింగ్స్ అన్నీ కూడా, ఎంత విస్తారంగా క్రైస్తవ రక్షణ పడుతున్నారు, ఎంత ఆనందిస్తున్నారు దేవుల్లో, మనం అసలు ఏ మీటింగ్లు పెట్టుకోవట్లేదు, సరిగ్గా క్రూసేడ్స్ పెట్టుకోవాలి మనం అని చెప్పి ఆ పాస్టర్స్ అందరూ వెళ్ళి మిజోరాంలో ఉన్న అందరి ఊర్లకి అందరు పాస్టర్స్ని గ్యాదర్ చేసి వారు అనుకున్న వీ హ్యావ్ టు కీప్ అ మెగా ఫెస్ట్, దేవుని కనపరచాలి, అందరు క్రైస్తవులు అయితే ఉన్నారు అందరూ రావాలి,
వారితో పాటు అనేక మంది అన్యులు రావాలి, అక్కడ స్వస్థతలు జరగాలి, రక్షణ జరగాలి, అక్కడ అనేక మంది సాల్వేషన్ పొందాలి అని చాలా ప్లాన్ చేసుకున్నారు. 1 month ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు వారు ఒక 20-30 వేల మంది పట్టి ఒక ల్యాండ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి, అదంతా కూడా కొండల ప్రాంతాలు ఉంటాయి కదా, సో ఎక్కడ దొరుకుతుందని వారు ఎత్తుకుంటా ఉంటే ఒక పెద్ద కొండ పక్కన ఒక ఫ్లాట్ ఏరియా కనపడింది. ఆ ప్లేస్ చూసుకొని ఓకే ఇది బాగుందని చెప్పి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని పోస్టర్స్ వేయడం స్టార్ట్ చేశారు, అందరికీ ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా కాలం గడుస్తూ ఉంది. ఇంకా వారం రోజుల్లో మీటింగ్లు ఏర్పాటు చేశారు. సో వారు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఎలాగా ఈ మీటింగ్ని బట్టి ఇంకా వారం రోజులే ఉంది కాబట్టి ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ దిగిపోయింది, ఎల్ఈడీలు లేదంటే లైట్స్ అంతా హడావుడంతా దిగిపోయింది, మ్యూజిషియన్స్ వచ్చేసారు. ఇండియాలో అందరూ కూడా మిజోరం వైపు చూసే రీతిలో ఆ మీటింగ్ని చేద్దామని అనుకుని అందరూ చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు దానికి ఖర్చు పెడతా ఉన్నారు. సో 1 week ఉందనంగా అందరు కూడా చర్చెస్లో ఇదిగో అందరూ తప్పకుండా రావాలి, ఏ అపాయింట్మెంట్స్ పెట్టుకోవద్దు, ఈ 3 days మనము ఇక్కడే ఉండాలి. అందరు నిర్ణయించుకున్నారు. 4 days అయింది, 3 days అయింది, 2 days అయింది. ఇక రేపు మీటింగ్ అనగా ఈరోజు పైన మబ్బులు పట్టినాయి అంట. అందరికీ షాక్ అనిపించింది, ఇదేంటి మబ్బులు పట్టినాయి, ఇది ఎండాకాలం కదా ఇప్పుడు మబ్బులు పట్టినాయి ఏంటని అనుకుని ఆయన ఎందుకన్నా మంచిది ప్రార్థన చేద్దామని అందరూ పాస్టర్స్ అందరూ వారి సంఘాలతో చెప్తూ అందరూ బలంగా ప్రార్థన చేయండి, అస్సలు వర్షం పడకూడదు, వెదర్ ఫోర్కాస్ట్లో ఒక పెద్ద తుఫాను ఉన్నట్టు కనపడుతుంది, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఈ వర్షాన్ని తొలగించేస్తాడని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వర్షం స్టార్ట్ అయింది. అందరికీ అర్థం కాలేదు, సర్లే ఒక గంట పడి ఆగిపోతుంది, ఓ 2 గంటల పడి ఆగిపోతుంది. వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం అయింది, 1 o'clock అయింది, 2 o'clock అయింది, 3 o'clock అయింది. ఇంకా అక్కడ పని చేసేవాళ్ళు కూడా ఆగిపోయారు. ఎల్ఈడి సెటప్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా అవన్నీ పట్టాలు కప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆగితే సెట్ చేద్దాము, మిగిలిన కనెక్షన్స్ ఇద్దాము. సాయంత్రం 5 అయింది, 6 అయింది, వర్షం ఆగట్లా పడతానే ఉంది. అయ్యో చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటిది ఎంత భారీగా ఫస్ట్ టైం పెడదాం అనుకున్నాం, ఇలా ఆగిపోయింది ఏంటి. వాళ్ళు అనుకున్నారు సరే సెకండ్ డే బాగా చేద్దాం అని అనుకున్నారు. అందరికి ఇంటిమేషన్స్ వెళ్ళాయి, ఇక సెకండ్ డే మనం బాగా చేసుకుందాము, అందరు కూడా ఆన్ టైంకి వచ్చేయండి. ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఇంకా ఎక్కువ పడింది. మధ్యలో కొన్ని ఊర్ల మధ్య నుంచి వచ్చేటప్పుడు ఆ వాగులు అవి పొంగుతాయి కదా, ఆ వాగులు పొంగి ట్రాక్టర్స్ కానీ బళ్ళు కానీ రాకుండా అక్కడ అన్నీ ఆగిపోయినాయి. సెకండ్ డే కూడా వర్షం మీటింగ్ జరగలేదు. ఇంకా డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి ఇన్ని ప్రభువా, ఏంటయ్యా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, అందరి ముందు అవమానం అయిపోద్ది, ఏంటి ప్రభువా ఇది అని చెప్పి వారు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరికీ నోటిఫికేషన్ వెళ్ళింది. ఈ 2 days జరగలేదు కాబట్టి 3rd day 12 hours మీటింగ్ జరుగుతుంది. పొద్దున్న 10 నుంచి రాత్రి 10 వరకు మీటింగ్ జరుగుతుంది. సో అందరూ ప్రార్థన చేయండి, పొద్దున్న 10 కల్లా వచ్చేసేయండి అన్నారు. 3వ రోజు 2 రోజుల కంటే ఇంకా ఎక్కువ పడింది. ల్యాండ్ స్లైడింగ్స్ జరిగినాయి, రోడ్లన్నీ కూడా స్టక్ అయిపోయినాయి, ఎవరు రావడానికి వీల్లేదు. వారు ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు. పాస్టర్ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్ వైపు చూస్తున్నారు. ఏం పాస్టర్ గారు మీటింగ్లో అన్నారు వర్షం పడుతుంది. మన లైఫ్లో ఉండే మనుషులు కొంతమంది ఎలా ఉంటారంటే, మనకి సహాయం చేయకపోగా మన లైఫ్లో ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు ఈడేదో తప్పు చేసుకుంటాడు అందుకే ఈ లైఫ్లో ఇది జరిగిందని అంటారు. God is punishing him. He did something against God, or he lived some unfaithful life or anything. ఏదో పాపం జీవితం ఏదో చేశాడు అందుకని దేవుడు ఈయన శిక్షిస్తున్నాడు అని అంటారు. మన చెవుని కూడా పడతాయి, కానీ పట్టించుకోమాకండి. నీ సాక్ష్యం ఏంటో దేవునికి తెలుసు, దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుసు. సో వారు అందరూ కూడా వారిని ఏదో మాటలు అంటూ ఉన్నారు. 3rd day కూడా క్యాన్సిల్ అయిపోయింది. చాలా డిసప్పాయింటెడ్గా అందరు చర్చెస్ చాలా బాధపడుతున్నాయి. ఒక 3-4 days అయిన తర్వాత, ఒక 3rd day అయిపోయిన తర్వాత వర్షం ఆగిపోయింది. ఒక 3-4 days అయిన తర్వాత అక్కడ ICDS అని ఒక ప్రైవేట్ జియోలాజికల్ కంపెనీ వారు ఒక సర్వే రిలీజ్ చేసింది. ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వాల్కేనో ఎరప్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇన్ మిజోరాం. ఈ 3 days ఆ యొక్క కంటిన్యూస్ రెయిన్స్ పడకపోయినంటే కనుక ఆ వాల్కేనో బ్లాస్ట్ అయ్యి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న 100 ఊర్ల వరకు శ్మశానం అయిపోయేది అని. ఇంతకీ ఆ వాల్కేనో ఎక్కడ ఉందంటే కరెక్ట్గా వారు మీటింగ్ పెట్టే పక్కన ఆ గ్రౌండ్ పక్కన ఒక పెద్ద కొండ ఉందని చెప్పాను కదా, ఆ కొండ. వారు ఏ మనుషులు అయితే దేవుని తిట్టారో అదే మనుషులు ప్రభువా అది జరగకుండా కాపాడేవయ్యా,
ఒకవేళ మీటింగ్ జరిగి మేమందరం అక్కడే ఉండి అది కనుక బ్లాస్ట్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చనిపోయిందంటే ఇంకా నీ నామానికి ఎంత అవమానం అయ్యేదో, మమ్మల్ని అందరిని రక్షించినందుకు నీకు వందనాలు అయ్యా అని అప్పుడు దేవుని కనపరచడం ప్రారంభించారు. హల్లెలూయా. సో దే వాంటెడ్ మిరకిల్ ఇన్ దేర్ వే, బట్ గాడ్ డిడ్ ఇట్ ఇన్ హిస్ వే. మన జీవితంలో ఆయన అద్భుతాన్ని చేస్తాడు. సర్టన్గా హీ డూ ఇట్ ఇన్ హిస్ టైమింగ్. ఆ సమయం వరకు మనం వెయిట్ చేసి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తే చాలు. ఈ రోజున మన జీవితంలో అద్భుతానికి మొదటిగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ లేదా ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అ మిరకల్ ఇస్ ఆర్ ప్రాబ్లం. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడే ఉన్నాడు. మన ప్రాబ్లమ్ని ఇతరులకు ఒక సాక్ష్యంగా మార్చే దేవుడిగా ఉన్నాడు. హీ టర్న్స్ అవర్ పెయిన్ ఇంటూ అవర్ టుమారోస్ మినిస్ట్రీ. ఈ రోజు నీ నొప్పి ఏదైతే ఉందో అది సర్టన్గా దేవుడు స్వస్థపరుస్తాడు, సర్టన్గా దేవుడు నిలబెడతాడు. రేపటి రోజున నువ్వు అనేక మందికి నీకు సాక్ష్యాన్ని ఒక పవర్ఫుల్ టెస్టిమనీ చెప్తూ ఐ హావ్ గాన్ త్రూ దిస్ థింగ్ అండ్ గాడ్ హీల్డ్ మీ, ఐ హావ్ గాన్ త్రూ దిస్ థింగ్, గాడ్ హెల్ప్ మీ. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఆ పక్షవాయుగ్రస్తుడు అలాగ పడుకునే ఉన్నాడంట. అండ్ ఎవరో చెప్పారు, యేసుకు మెస్సయ్య అని ఒక అతను వస్తాడు ఈ పక్క నుంచి, ఆయన గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు. కాబట్టి నీకు అదృష్టం బాగుంటే కనుక ఆయన నిన్ను చూస్తే నీ దగ్గరికి వచ్చి స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన ఇంటి నుంచి వచ్చినప్పుడు గట్టిగా కేకవే, మెస్సయ్యా అనరు, నన్ను రక్షించయ్యా అనరు అని అన్నాడంట. అంటే సరే అని చెప్పి ఆ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు, కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ కాసేపు నిద్రపోయినా కానీ ఆయన వెళ్ళిపోతాడేమో అని చెప్పి అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ఆ పక్క నుంచి వస్తున్నారు. ఆయన ఎక్కడికి ప్రయాణించినా ఆయన ఒక్కడే రాలా, ఆయనతో పాటు జనసమూహము ఆయన వెంబడించినట్లు మనం చూస్తాం. సో ఆయన ఎంతోమంది జనసమూహంతో వచ్చేస్తా ఉన్నారు. ఒక చిన్న మినీ ర్యాలీ లాగా వెళ్ళిపోతా ఉంది. ఈయన అరిచాడంట, యేసయ్య మెస్సయ్య అని అరిచాడంట. కానీ ఈయన స్వరం యేసుక్రీస్తు వినపడలా. ఆయన అలాగే వెళ్ళిపోయారు. ఆయన అనుకున్నాడు, అబ్బా లైఫ్లో నా ఒక్క ఛాన్స్ మిస్ అయిపోయిందే, నా లైఫ్ టర్న్ అయిపోద్ది అనుకున్నాను, తిరిగి మళ్ళీ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, నా జాబ్ నేను చేసుకోవచ్చు, నేను హ్యాపీగా జీవించవచ్చు అనుకున్నాను, కానీ ఆ ఒక్క ఛాన్స్ పోయిందే అని అనుకున్నాడు. కానీ హీ డి నాట్ గివ్ అప్. హీ స్టార్టెడ్ ఆస్కింగ్ పీపుల్, అయ్యా కొంచెం నన్ను మెస్సేజ్ దగ్గర తీసుకెళ్ళండి, అటు వెళ్ళిపోతున్నారు చూసారా, ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళని అందరిని అడుగుతూ ఉన్నాడు. అతను కింద ఉన్నాడు కదా, ఫ్లోర్ మీద పడుకున్నాడు కదా, ద ఓన్లీ థింగ్ హీ కుడ్ రీచ్ పీపుల్ ఇస్ టచింగ్ దేర్ ఫీట్. వాళ్ళని అడుగుతున్నాడు, కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు, అయ్యా ప్లీజ్ నన్ను అక్కడ తీసుకెళ్ళండి. కానీ అతని అవతారాన్ని, అతని యొక్క పరిస్థితిని చూసి ఎవరు అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. అలా అడుగుతూ ఉండగా ఒక అరగంటకి ఒక 4 మనుషులు అటు నుంచి వెళ్తా ఉంటే ఆ 4 ఆపాడంట. ఆపి, అయ్యా ప్లీజ్ కొంచెం నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళండి, ఆ యేసయ్య దగ్గర తీసుకెళ్ళని అడిగాడంట. అడిగితే, అవునా తప్పకుండా తీసుకెళ్తారా అని చెప్పి అతను ఒక మంచం నాటి దాని మీద పడుకోబెట్టి 4 అతను భుజం మీద ఎత్తుకొని యేసయ్య వైపు నడవడం ప్రారంభించారంట. హల్లెలూయా. So if the first stage is the problem, the second stage is the 4 men. We need that 4 men in our life. మనం యేసయ్య నుంచి దూరం అయిపోయిన పరిస్థితుల్లో, యేసయ్య నుంచి పరిగెత్తుతున్న పరిస్థితుల్లో, మన యొక్క నొప్పిని బట్టి, మన యొక్క సమస్యను బట్టి మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో we need that 4 men who will take us to Jesus Christ. Hallelujah. ఆ 4 వ్యక్తులు ఆ వ్యక్తిని భుజం మీద ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటే ఎంత సంతోషపడిపోతున్నాడు లోపల. నా ఫ్యామిలీయే నన్ను వచ్చి ఇక్కడ వదిలిపెట్టేశారు, కానీ ఈ 4 ఎవరో తెలియదు, కానీ నేను అడిగిన వెంటనే వారి భుజాల మీదకి నన్ను ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. హీ గాట్ సో యూస్ టు స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్. మనుషుల కాళ్ళను చూడటమే అలవాటు అయిపోయింది లైఫ్ అంతా. ఒకసారి అందరు భుజాల మీద ఎత్తేటప్పటికి మనుషుల ముఖాలని, మనుషుల యొక్క తలలను చూస్తాం ప్రారంభించాడు. ఎక్కడున్న వ్యక్తిని ఎక్కడ ఉంచాడు దేవుడు తీసుకెళ్ళి. మన లైఫ్లో ఆ 4 మన జీవితంలో లేకపోతే, మన కోసం ప్రార్థన చేసే ఆ 4, మన కోసం మనల్ని ప్రోత్సహించే ఆ 4, మనం ఎప్పుడైనా దేవునికి దూరం అయిపోతే, లోకంలో కలిసిపోతే, తిరిగి మళ్ళీ నేను యేసయ్య దగ్గర తీసుకెళ్ళి ఆ 4 మన జీవితంలో లేకపోతే ఎంత సంపాదించుకున్నా అది వేస్టే. ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఏం ప్రయోజనం ఈ లోకం చెబుతుంది. మనం ఎంత సంపాదించుకొని మనకి ఫోన్ చేసి ఎరా బాగున్నావా అని అడిగేవాళ్ళు లేకపోతే మనం ఎంత సంపాదించుకున్న వేస్టే కదా. ఈ లోకంలో చాలామంది వారి కోసం వారు కాకుండా ఇతరుల కోసం బ్రతకాలని ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో అంతా ఫేకే, ఏది నిజం ఉండదు. అందరి దగ్గర నేను ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అని చెప్పి
వారి లైఫ్ని ఒక ఫేక్ లైఫ్గా వారు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు బయటికి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ కోసం బ్రతకడానికి వచ్చాను, నేను నీ కోసం చావడానికి వస్తే నువ్వెందుకు ఇతరుల కోసం జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు? టుడే వీ నీడ్ దట్ 4 men. అక్కడ ఆ సిచ్యువేషన్ మనం చూస్తే, ఆ పక్షవాయుగ్రస్తుడు, హీ వాజ్ ఇన్ అ డెస్పరేట్ నీడ్ ఆఫ్ హెల్ప్. ఈ నలుగురు దే హెల్ప్ హిమ్. మన విశ్వాస జీవితంలో God will either put us in a place where we need help, or He'll put us in a place where we can help someone. ఇతరులకు సహాయపడే స్థితిలో అయినా ఉంచుతాడు, లేదా సహాయం పొందే స్థితిలో అయినా ఉంచుతాడు. ఈ రోజున నాకు ఎవరి సహాయం అవసరం లేదండి అని మీరు అనుకుంటే, ఖచ్చితంగా ఎవరికో మీ సహాయం అవసరం ఉన్నది కాబట్టి మీరు వారిని వెతకండి. ఇఫ్ యూ డోంట్ నీడ్ 4 men in your life right now, you should be that 4 men in someone else's life. Hallelujah. సగటుగా ఒక వ్యక్తికి బ్రతకడానికి ఈ దేశంలో, సగటుగా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సగటుగా ఈ దేశంలో బ్రతకడానికి ఎంత అవసరం అవుతుంది? కానీ గాడ్ బ్లెస్డ్ us above and beyond that. మనకి కావాల్సిన దానికంటే ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్ దేవుడు మన జీవితంలో ఇచ్చినప్పుడు, ఆ ఏదైతే ఉప్పొంగుతుందో, ఆ ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో, దాన్ని దేవుని పరిచర్యకు వాడాలి, దేవుని రాజ్యం కట్టడానికి వాడాలి. ఈ లోకంలో అన్ని రిలీజియన్స్కి యూనిటీ ఉంది, మనకు తప్ప. అందరూ కూడా ఈ రోజున మీరు చూడండి, చాలా చర్చెస్ టెంపుల్స్గా మారుతున్నాయి, మాస్క్స్గా మారుతున్నాయి. మనం కూడా కూర్చొని వాటిని చూసి ఒక 2 నిమిషాలు బాధపడి మళ్ళీ స్క్రోల్ చేసేస్తాం. కానీ నిజానికి మన బాధ్యత ఏంటి? దేవుడు మన మీద పెట్టిన భారం ఏంటి? ఏదైనా ఒక చర్చ్ రన్ చేయలేక అది ఒక సేల్కి వస్తే మొదటిగా అది క్రైస్తవ దగ్గరికి వెళ్తుందంట. వారందరూ నెగ్లెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇతరులకు అమ్ముతానికి వారు పెడుతున్నారు. మనం దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని మందిరాలు కట్టడానికి మనం ఆసక్తి చూపించలేకపోతే అపవాదికి ఈ లోకాన్ని అప్పగించిన వారు మనం అవుతాం. నశించిపోతున్న ఎన్నో ఆత్మలకు మనమే కారణమవుతాం. ఈ రోజున మనకంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నప్పటికీ, మనకంటే గనులు ఉన్నప్పటికీ, మనకంటే జ్ఞానులు ఉన్నప్పటికీ, దేవుడు ఈ రోజున మనకి ఈ ఉద్యోగాన్ని, ఈ స్థానాన్ని, ఈ యొక్క అర్హతను ఇచ్చాడంటే అది ఆయన రాజ్యం కొరకు ఉపయోగపడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. ఇందాక చెప్పినట్టుగా, అయితే గాడ్ విల్ పుట్ us in a place where we need help, or else He'll put us in a place where we can help His kingdom, build His kingdom. ఈ రోజున ఆ బాధ్యత కలిగిన ఆ 4 వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు మనకు అవసరమైనప్పుడు ఆ 4 మన జీవితంలో దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరులకు సహాయపడకుండా, ఇతరులను పలకరించకుండా, ఇతరులతో మాట్లాడకుండా, నీకు ఏదైనా సహాయం వచ్చినప్పుడు ఎవరూ నీకు సహాయం చేయకపోతే దాని విషయంలో మనం బ్లేమ్ చేయడానికి మన అర్హత ఉండదు. నువ్వు సహాయపడ్డావా, దేవుని పరిచర్లో నువ్వు ఒక కీలకమైన పాత్రగా వాడబడ్డావా, ఖచ్చితంగా రేపటి రోజున నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు సహాయం అవసరం వచ్చినప్పుడు, ఏలియాకి ఎలాగైతే దేవుడు ఆ యొక్క కాకులతో ఆహారాన్ని పంపించాడో, అట్లాగా అనేకులు నీ జీవితంలో నువ్వు ఎవరో ఎరుగిన వారిని నీకు సహాయం చేయడానికి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నా లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ గుండా నేను వెళ్ళాను. దో ఐమ్ యంగ్, నేను ముంబైలో చదువుతున్న టైంలో కానీ, లేదంటే మినిస్ట్రీలోకి వచ్చిన టైంలో కానీ, నా మ్యూజిక్ మినిస్ట్రీలో కానీ ఎన్నో అనుభవాలు గుండా దేవుడు నన్ను తీసుకెళ్తూ వచ్చాడు. ఎవ్రీవేర్ ఐ ట్రై టు బీ యాజ్ ఫెయిత్ఫుల్ యాజ్ ఐ క్యాన్ టు గాడ్. ఆయన విషయంలో ఎంత నమ్మకంగా వీలేదు అంత నమ్మకంగా. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను ఆయన వాక్యంలో, కొద్దిగా నమ్మకంగా ఉన్నవాడు అనేకమైన వాటి మీద నియమింపబడును. నీకు ఇవ్వబడిన కొద్దిగా నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన అనేకమైన వాటి మీద నేను దీవిస్తాను అంటున్నాడు. గాడ్ ఆల్వేస్ లవ్స్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్. నువ్వు పని చేస్తే నేను కనపరుస్తాడు దేవుడు. సోమవారం దేవుడు హెచ్చించడు, శ్రద్ధ కలిగిన వారిని దీవిస్తాను అంటున్నాడు. రెండవది, ఆయనకి త్యాగం చేసేవారంటే ఇష్టం. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే మన లైఫ్లో ఏదో కొనుక్కుందామని సేవింగ్ చేసుకుంటూ ఉంటాం. అది అలాగే సేవింగ్ చేసుకుంటూ ఉండగానే సంఘంలోనో ఎవరో తెలిసిన వాళ్ళకో, పాస్టర్స్కో, ఎక్కడో ఒకటి దేవుని పరిచయలో ఆ అమౌంట్ అంటే మనకు వస్తుంది, రిక్వైర్మెంట్ వస్తుంది, ఇలా కావాలి, ఇలా చేయాలి అంటే దేవుడే పంపిస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటాడా, నా కోసం ఏదైనా త్యాగం చేస్తాడా, ప్రేమిస్తున్నాడా నన్ను. ఎప్పుడైతే దాన్ని కుమ్మరించేస్తాం దేవుని కోసం, దానికి 10 times అబండెంట్ బ్లెస్సింగ్ దేవుడు మన జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా. ఐ సీన్ దట్ పర్సనల్లీ ఇన్ మై లైఫ్. నేను చెప్తాను నా సాక్ష్యంలో ముందుకెళ్ళినప్పుడు. సో నేను కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నప్పుడు ఆ 4 వ్యక్తులైతే ఎలా అయితే పక్షవాదిగస్తుని ఎత్తుకొని తీసుకెళ్లారో, అట్లాగా నన్ను కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళడం ప్రారంభించారు. సో నా టెస్టిమనీలో ఇందాక ఎక్కడ ఆగామంటే,
ఐ హ్యాడ్ అ పవర్ఫుల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు. నాకు చర్చ్ రాప్చర్ని చూపించారు, పరలోకం ఎలా ఉంటుందో చూపించారు. ఆయన ముఖాన్ని చూశాను. చూసి ఒకసారి నా జీవితం మారిపోయింది. అక్కడితో నా ప్రయారిటీస్ మారిపోయినాయి. అప్పటివరకు సేవ అంటే వద్దనుకునేవాడిని. కాస్త నేను సేవ తప్ప ఈ లోకంలో ఇంకేది చేయను అనుకున్నాను. వెళ్ళి నేను పనిచేస్తున్న స్టూడియోకి వెళ్ళి నా రెసిగ్నేషన్ని సబ్మిట్ చేసి, సార్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ గాడ్, నేను దేవుని పని చేయాలని ఆశపడుతున్నా. ఐ హ్యాడ్ అ కాలింగ్, ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అని చెప్పినప్పుడు వాళ్ళకేం అర్థం కాదు, పిచ్చోడ్లా చూశారు. కానీ ఐఎమ్ సారీ, ఐ హ్యాడ్ టు లీవ్. ఇఫ్ యూ స్టే ఇన్ దిస్ పొజిషన్ ఫర్ నెక్స్ట్ 5 years, you will be the top engineer. You will be the senior engineer for the studio. పెద్ద మెగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నువ్వు చేస్తావు. ఐ యూస్ టు వర్క్ ఫర్ మెనీ బాలీవుడ్ మూవీస్ అండ్ మరాఠీ మూవీస్ ఆ టైంలో పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. కానీ అది ఏది కూడా నాకు అంత గొప్ప సంతోషాన్ని తీసుకురాలేదు. కానీ ఎప్పుడైతే అక్కడ రెసిగ్నేషన్ ఇచ్చింది, విజయవాడ తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ క్రిస్టియన్ మ్యూజిక్. నా ఫస్ట్ సాంగ్ ఆరాధించదును నా పూర్ణ హృదయంతో అనే పాట చేశాను. అట్లాగా దేవుడు నా జీవితంలో చేసిన ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్క పాటగా చేస్తూ ఫ్రమ్ 2016 to 20 నేను మ్యూజిక్ మినిస్ట్రీలో ఉండటం జరిగింది. సో ఈ టైంలో మా నాన్నగారి కింద డిసైపుల్గా నేను ఉంటూ ఆయన దగ్గర మరి వర్షిప్ పాస్టర్గా ఉంటూ నేను సేవలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు 18లో అలాగా నాకు వివాహం జరిగింది. అండ్ 2020లో July 16th అనుకోకుండా మా నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్ళటం జరిగింది. దేవుని పిలుపుని అందుకొని ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. హీ ఈజ్ ఓన్లీ 50 years old when he left us. And I have no clue what to do. I was never involved in finances. చర్చ్ మెంబర్స్ ఎవరితోనూ కనెక్టెడ్గా ఉండేవాడిని కాదు. నా పని ఏంటో నేను చూసుకొని వెళ్ళిపోయేవాడిని. అన్నీ ఆయన చూసుకునేవాళ్ళు. ఒకసారి ఆయన లేకపోయేటప్పటికి నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. ఆ టైంలో లిటరలీ చెప్పాలంటే he's such a faithful man of God. We had 3 own church buildings in Vijayawada, but we don't have our own house. ప్రతి రూపాయి కూడా దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టాలి అనే ఇదిలోనే వారు ముందుకెళ్ళేవారు. ఆయన ఒక మాట ఎప్పుడు అనేవాళ్ళు ఏంటంటే, అరే నేను చనిపోయేటప్పుడు ఎట్లయితే నా బాడీలో ఉన్న ఎనర్జీ అంతా జీరో అయిపోతుందో అట్లాగా నా ఫినాన్సెస్ అన్నీ జీరో అయిపోవాలి. ఎందుకంటే దేవుడు నన్ను నమ్మి నా చేతికి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఆయన కోసం ఖర్చు పెట్టానని నేను గర్వంగా చెప్పుకోవాలి పైకి వెళ్ళాక. సో నేను నీ కోసం ఏ ఆస్తిని సంపాదించను, ఏ ప్రాపర్టీస్ ఇవ్వను. నువ్వు మినిస్ట్రీకి వచ్చావు కదా, దేవునితో మాట్లాడుకుని వచ్చావు కదా, సో ఆయనే నీ ఆస్తి. నిజంగా చూస్తే ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆ కోవిడ్ టైంలో వి డిడ్ అ లాట్ ఆఫ్ రిలీఫ్ చారిటీస్ లాగా చేసాము. కొంతమంది ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్న సేవకులను మరి ఆదుకున్న మరి సహాయం చేసాము. చర్చ్లో ఉన్న అనేక మంది డైలీ లేబర్స్ కొందరు ఉంటే వారందరికీ కూడా 2-3 monthsకి సరిపడా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఆయన హాస్పిటల్ బిల్స్ కానీ ఇవన్నీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్యాంక్స్ క్లోజ్ చేద్దామని చెప్పి వెళ్తే అన్ని అకౌంట్స్ 0. నేను దేవుని అడిగిన ప్రభా, అమ్మ నేను భరోసాగా ఉండడానికి ఒకటి కూడా ఇవ్వలేదు ఏంటయ్యా, ఇది ఉంది, నేను ధైర్యంగా నాకు ఏదైనా అయితే ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఏది లేదు. మెల్లగా ఒక 1 monthలో అలాగా కొంతమంది ఎవరెవరికైతే మేము డెట్ ఉన్నామో వాళ్ళందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు. ఓకే 3 lakhs, ఓకే 5 lakhs, మీటింగ్ల కొరకు లేదంటే నా పెళ్లి కొరకు, ఇట్లా రకరకాలుగా ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నారు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వీఆర్ -27 lakhs. సో ఆ యంగ్ guy who is just 28-29 years old started his ministry with -27 lakhs with no home, no hope, nothing except Jesus. చాలాసార్లు అంటే ప్రాబ్లం మీకు ఎంత డీప్గా తెలియకపోవచ్చు నా టెస్టిమనీ. సోషల్ మీడియాలో చూసినప్పుడు చాలా కలర్ఫుల్గా చాలా సూట్లు వేసుకొని చక్కగా కనపడచ్చు. కానీ దే హస్ బిన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ బ్యాటిల్, చాలా ఒంటరితనం గుండా వెళ్ళడం జరిగింది. ఆయన కోల్పోయిన తర్వాత నాకు అర్థమైంది ఆయన ఎంత బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఫాదర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో ఒక పాయింట్ వరకే ఫాదర్ లాగా ఉంటారు, ఆ తర్వాత నుంచి దే విల్ బికమ్ ఫ్రెండ్స్ ఒక ఏజ్ తర్వాత. సో హీ స్టార్టెడ్ బీయింగ్ ఎ గుడ్ ఫ్రెండ్. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా స్నేహితులందరూ నాకు దూరం అయిపోయారు. బికాస్ వీ డోంట్ అసోసియేట్ విత్ దెమ్. వారి యొక్క పార్టీలకో లేదంటే వాటికి వీటికి మనం వెళ్ళం కాబట్టి మెల్లమెల్లగా అందరూ దూరం అయిపోయారు. ఆయన ఒక్కడి మీదే నేను ఆధారం చేసుకుని ఉన్నాను. ఒకసారి ఆయన కోల్పోయిన తర్వాత మొత్తం అంధకారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. దేవుని అడుగుతా ఉన్నాను, ప్రభా
నన్ను నమ్మి వచ్చిన నా భార్యని నేను ఎలా చూసుకోవాలి, ఈ సంఘాన్ని ఎలా చూసుకోవాలి, am I eligible to be a shepherd for this church? మొదటి ఆదివారం దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాక్యం చెప్తే ఎవరు లేరు. బేసిక్లీ అప్పుడు లాక్డౌన్, ఇట్స్ అన్నీ కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి. ఇట్లా కెమెరా పెట్టుకొని కెమెరాతోనే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పాస్టర్ చెప్పే వాక్యానికి, అప్పుడే స్టేజ్ ఎక్కి చెప్తున్న వాక్యానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెన్ అ లీడర్షిప్ చేంజెస్ దిల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద చర్చ్. అట్లాంటి ఒక జనరేషనే మారిపోయింది. ఐడియాస్ మారిపోతాయి, ప్రయారిటీస్ మారిపోతాయి. ఈ లీడర్షిప్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. చర్చ్లోంచి అంతమంది వెళ్ళిపోతారు, ఎందుకంటే అప్పటికే చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ వచ్చి నేను ఆదరించవలసిన స్థితిలో ఉన్నాను. నేను నా మీద ఎన్నో నిందలు వేస్తూ ఉన్నారు. ప్రభా, ఇది నా చర్చ్ కాదు, నీది, నువ్వు కట్టుకున్న సంఘము, కాబట్టి నన్ను కాదు వారు నిన్ను చూడాలి ఈ పుల్పిట్ మీద, నీవు మాట్లాడు ప్రభా అని చెప్పి ఆయనకి నన్ను అప్పగించుకున్నప్పుడు స్లోగా దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించారు. 1 yearలో, జస్ట్ ఇన్ 1 year దేవుడు ఎలా సహాయం పంపించాడో, ఎక్కడి నుంచి పంపించాడో తెలీదు. ఎప్పుడు కూడా నా యొక్క మినిస్ట్రీ, దాన్ని ఏమంటారు, మినిస్ట్రీ యొక్క ఎలా జరుగుతుంది, అది గ్రోత్ ఎలా ఉందనేది ఆయన మెమోరియల్ నుంచి మెమోరియల్ వరకు చూసుకుంటాను నేను. సో పాస్ట్ 1 year ఏం చేశాను, పాస్ట్ 2 years ఏం చేశాను. సో అలా చూసుకున్నప్పుడు ఆయన ఫస్ట్ మెమోరియల్ చేసిన టైంకి వెన్ వీ క్యాలిక్యులేటెడ్ వాట్ ఎవర్ వీ డన్, ఆశ్చర్యకరంగా జస్ట్ 1 yearలో 27 లక్షల అప్పును దేవుడు తీర్చేశాడు. చర్చెస్ రెనోవేట్ చేశాడు, న్యూ చర్చ్ ప్లాన్ చేశాను. కొన్ని విలేజెస్లో ఒక 3 సేవకులకి చర్చెస్ కట్టించి ఇచ్చాము. మీడియా టీమ్ని డెవలప్ చేసాము. వి బాట్ ఆల్ ద కెమెరాస్, గేర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎట్లాగా దేవుడు అన్నాడు, నేను నీకు మాట ఇచ్చానా, యెహోవాను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించున్నాను. ఇదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. నేనేం చేయాలి ప్రభువా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తా. ఈ విధంగా సేవను దేవుడు గ్రోత్ చేసుకుంటూ వచ్చాడు. చర్చ్లో నుంచి ఒక్క ఫ్యామిలీ కూడా బయటికి వెళ్ళలేదు. రేపు జూలైకి 4 years కంప్లీట్ అవుతాయి. ఈ 4 yearsలో ఎన్నో కొత్త ఫ్యామిలీస్ చర్చ్లో ప్రతి వారం కూడా చేర్చబడతా ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం వెళ్తామా? హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు, నా శక్తి కాదు, ఇట్స్ ఓన్లీ హిస్ ఫేవర్. ఇలాగ దేవుడు ఆయన గ్రో చేసుకుంటూ వచ్చాడు. గాడ్ బ్లెస్డ్ us with two beautiful children, జెనెస్సా అండ్ జార్డన్. ఈ విధంగా 0 కాదు -27 lakhs నుంచి స్టార్ట్ అయిన నా సేవను దేవుడు ఈరోజు నా చాలా అద్భుతంగా అనేకులు విశ్వాసం చూపించడానికి నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెట్టాడు. సో కమింగ్ బ్యాక్ టు ద మెసేజ్, ఆ 4 వ్యక్తులు కూడా ఇక పక్షవాతగ్రస్తులు తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళిన తర్వాత ఏ గృహంలో ఉన్నదో ఆ గృహం దగ్గర దింపారు. ప్రాబబ్లీ మనలో ఎవరైనా కానీ ఆ వ్యక్తితో ఏమంటామంటే, ఇల్లు చాలా ప్యాక్డ్గా ఉంది, లోపలికి వెళ్ళడానికి ఇంపాసిబుల్, సో నేను ఇక్కడ డోర్ బయట పెట్టేస్తాము, యేసుక్రీస్తు బయటకు వచ్చినప్పుడు ఆయన అడిగి స్వస్థపరచమని అడుగు, ఆయన స్వస్థపరుస్తారు, మాకు ఇంపార్టెంట్ పని ఉంది అని వెళ్ళిపోతాం. కానీ దే డి నాట్ డూ దట్. మనలో చాలామంది ఇతరులకు సహాయం చేయాలనుకుంటాం, సగం మంది సహాయం చేయము. సహాయం చేసే వాళ్ళం కూడా మన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావాలని అనుకోం. వీ డోంట్ వాంట్ టు గో దట్ ఎక్స్ట్రా మైల్ అండ్ హెల్ప్ సమ్వన్. మనకు ఆల్రెడీ ప్రీ బుక్డ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, మన ప్లాన్స్ ఉంటాయి, మన వెకేషన్స్ ఉంటాయి, అన్నీ మనకు ఉంటాయి. ఎవరైనా సహాయంలో ఉన్న వ్యక్తికి ఈ వెకేషన్ క్యాన్సిల్ చేసి వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళని బలపరుద్దాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోల్పోయారు, వాళ్ళని ఆదరిద్దాం అని మనలో చాలామంది కూడా అనుకోం. కానీ ఆ 4 వ్యక్తులు అలా అనుకోలేదంట. ఆయనకు మాట ఇచ్చారు. ఏ మాట ఇచ్చారంటే, నేను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తాం. బయట వదిలేస్తే ఆ మాట నిలబెట్టుకున్నట్టు అవ్వదు. కాబట్టి వారు ఏం చేశారంటే, ఆ వ్యక్తిని మంచం నుంచి తీసి వారి భుజాల మీద ఎత్తుకొని ఆ ఇంటి పైకప్పు మీద ఎక్కడం ప్రారంభించారంట. హల్లెలూయా. ఒకరికి నువ్వు సహాయం చేయాలని ఆలోచిస్తే, గో టిల్ ఎనీ ఎక్స్టెంట్, గాడ్ విల్ అప్రిషియేట్ దట్. సహాయం చేస్తానని మాట ఇచ్చావంటే సహాయం చేయి, పూర్తిగా చేయి. వారు రికవర్ అయ్యే వరకు వారి పక్షంలో ఉండి ప్రార్థన చేయి. చాలాసార్లు మనం ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే ఒక బైబిల్ ఇచ్చి అయిపోయింది నా పని అనుకుంటాం, లేదంటే ఒక బుక్ ఇచ్చో లేదంటే ఇంకొకటి ఏదైనా ఇచ్చి మన పని అయిపోయింది అనుకుంటాం. కాదు, దట్ సోల్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీ జీవితంలోనికి ఒక వ్యక్తిని పంపించారంటే, ఒక అన్యుని పంపించారంటే, ఒక దేవుని సువార్త గురించి ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేసే ఆ సిచ్యువేషన్ దేవుడు క్రియేట్ చేశాడంటే, దట్ సోల్ ఈజ్ యువర్స్.
ఆ వ్యక్తికి సువార్త ప్రకటించాలా, ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలా, నీ సాక్ష్యం అతనితో చెప్పాలా, అతను దేవుని సన్నిధికి తీసుకురావాలా, దేవుని ప్రేమను పరిచయం చేయాలి, అతను బాప్తిసం తీసుకునే వరకు, విశ్వాసం నిలిచే వరకు మొత్తం బాధ్యత అంతా నీదే. సో యేసే దగ్గరికి తీసుకెళ్తానని ఎవరికైనా చెప్పావంటే ఖచ్చితంగా అది నిలబెట్టుకొని తీరాలి. ఈ చర్చ్కి లేదంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి ఒక టాస్క్, ఒక ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇయర్కి ఒక్క ఫ్యామిలీని దేవుని సన్నిధికి నడిపించండి. ఇయర్ మొత్తానికి ఒక్క ఫ్యామిలీని పిక్ చేసుకోండి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే కనుక ఒక సోల్ని పట్టుకోండి. వారికి సువార్త చెప్పండి, వారికి సాక్ష్యాన్ని చెప్పండి, వారికి దేవుని ప్రేమను ప్రకటించండి. వెన్ దే ఆర్ ఇన్ దేర్ లో టైమ్స్, గో అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్, కంఫర్ట్ దెమ్, ప్రే ఫర్ దెమ్. సంవత్సరం మొత్తానికి ఒక్క ఆత్మ రక్షిస్తే చాలు. మనం చాలాసార్లు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ మన వల్ల రక్షింపబడిన వాళ్ళు 2-3 కూడా లేరు. అందుకనే సంవత్సరానికి ఒక్కరిని రెస్పాన్సిబుల్గా తీసుకుని వారికి దేవుని సువార్త ప్రకటించగలిగితే మనం బ్రతికిన బ్రతుకులో అట్లీస్ట్ ఒక 30-40 మందిని దేవుని కొరకు మనం సంపాదించగలం. సో వాళ్ళు పైకప్పు ఎక్కి ఆ పైకప్పు యొక్క పెంకులను తీస్తూ ఉన్నారంట. తీసి చూస్తే ఆ పైనుంచి యేసుక్రీస్తు కనపడ్డారు. లోపల 4 వైపులా 4 తాడులు కట్టి యేసుక్రీస్తు వారి వైపుకి తను దింపారంట. దింపిన తర్వాత యేసుక్రీస్తు పైకి చూశారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు. చూసి ఆయన ఒక మాట అన్నారు, వారి విశ్వాసమును బట్టి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. మన విశ్వాసము ఆయన ఆశ్చర్యపరిచేంత విశ్వాసం ఉండాలంట మనకి. ఈ కండిషన్లో ఈ వ్యక్తి నా మీద ఎంత డిపెండ్ అవుతాడని నేను అనుకోలేదే అని అనుకోవాలంటే యేసయ్య మనం చూసి ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై హిస్ ఫెయిత్. యేసయ్యని సర్ప్రైజ్ చేసేంత ఫెయిత్ మనకు ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలం. సో మిరకల్కి ఉన్న ఆ 4 స్టేజెస్లో ఒకటి ద ప్రాబ్లం, రెండోది ద 4 men, ఇక మూడోది వచ్చేసరికి ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్యని దింపినప్పుడు దెర్ వర్ ఫ్యూ క్రిటిక్స్ హూ ఆర్ ట్రైయింగ్ టు క్రిటిసైజ్ ద సిచ్యువేషన్. యేసుక్రీస్తు ఆ వ్యక్తిని చూసి నీ పాపం క్షమింపబడ్డాయి అన్నారు. అన్న వెంటనే అక్కడున్న కొంతమంది శాస్త్రులు, పరిశీలనలు యేసయ్యను అలాగే వ్యక్తిని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయనెవరో దైవదోషం చేస్తున్నాడు, ఈయనకేం అధికారం ఉంది పాపాలు క్షమించడానికి, అసలు వీడెవడు పైనుంచి వచ్చాడని చెప్పి అక్కడ వాటిని క్రిటిసైజ్ చేసి హ్యూమిలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నీ జీవితంలో అద్భుతానికి నువ్వు అతి దగ్గరగా ఉన్నావని చెప్పడానికి మరొక రీజన్ ఏంటంటే నిన్ను అవమానపరిచేవారు నీ లైఫ్లో ఉన్నారంటే అది నీకు బ్లెస్సింగే. అంటే యు ఆర్ జస్ట్ 1 step అవే ఫ్రమ్ మిరకల్. నీ జీవితంలో ఎవరు నిన్ను అవమానపరిస్తే ఎంత మాత్రం కూడా నువ్వు రివర్ట్ బ్యాక్ అవ్వద్దు, వారితో వాదన పెట్టుకోవద్దు. వాళ్ళు ఏదో అన్నారని మనం అంత మాత్రం కూడా తిరిగి అనొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు క్లియర్గా చెప్పారు, ద వెంజన్స్ ఆర్ మైన్, పగ తీర్చుకునేట నా పని, నీ బ్యాటిల్ నాది, నీ యుద్ధం నాది. ఇశ్రాయేలుతో దేవుడు ఒక వాగ్దానం చేసేది ఏంటంటే, ఇశ్రాయేలు ఇక నిన్ను ప్రేమించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. అదే వాగ్దానం మనకు కూడా ఇచ్చారు దేవుడు. సో మన జీవితంలో మనల్ని అవమానపరిచేవారు ఉండుట మనకు ఆశీర్వాదమే, మనకి బ్లెస్సింగే. కాబట్టి ఎప్పుడు కూడా వారు మనల్ని ఏదైనా అన్నప్పుడు దాని విషయంలో ఎప్పుడు కూడా మనము రియాక్ట్ అవ్వద్దు. దేవుడు ఖచ్చితంగా మనకి హైయెస్ట్ రివార్డ్ మన కొరకు సిద్ధపరుస్తాడు. సో వారు అవమానపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ బైబిల్లో మీరు చూస్తే యేసయ్య కానీ అక్కడున్న పక్షవాదగ్రస్తుడు కానీ కనీసం తల తిప్పి వాళ్ళ వైపు చూడడం కూడా చూడలేదంట. వెన్ యూ ట్రై టు, నేను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు నీ ఫోకస్ ఎప్పుడైతే వారి మీద తిప్పుతావో అక్కడే నువ్వు స్టంబుల్ అయి పడిపోతావు, అక్కడే నీ టార్గెట్ పోతుంది, నీ ఫోకస్ పోతుంది. మనందరికీ తెలుసు పేతురు నీటి మీద నడిచాడని. ఆ ఇల్లుస్ట్రేషన్ మనందరం కూడా చాలాసార్లు చదువుకున్నాము. యేసయ్య మీద తన ఫోకస్ ఉన్నంత వరకు నీటి మీద నడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే చీకటిని, మేఘాలను, గాలిని, అలలను చూశాడో మెల్లగా 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 మునిగిపోవడం స్టార్ట్ చేశాడు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫోకస్ ఇస్ ఆన్ జీసస్, నీ ఫెయిత్ ఎప్పుడైతే యేసు వైపు ఉంటుందో ఎవరిని నేమన్నప్పటికీ కూడా ఇగ్నోర్. నీ సక్సెస్తో దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాబ్లమ్, సెకండ్ వన్ ఇస్ ద 4 men, థర్డ్ వన్ ఇస్ ద క్రిటిసైజర్స్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద క్రైస్ట్, ద సేవియర్. ఈ 3 దాటేమంటే యేసయ్య దగ్గరికి వచ్చేసినట్టే ఆల్మోస్ట్. ఆ పక్షవాదగ్రస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసయ్య అతను చూసి నీ పాపం క్షమింపబడ్డాయి అన్నాడు. నా టెస్టిమనీలో నేను సేవలోకి వచ్చిన కొత్తలో అనేక మంది అంటే కొందరు నన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేశారు. నా యొక్క వాక్యాన్ని బట్టో లేదంటే నేను నా యొక్క మినిస్ట్రీని హ్యాండిల్ చేసే విషయంలో ఏదో ఒకటి దే వర్ జెలస్ అండ్ దే వర్ ట్రైయింగ్ టు హ్యూమిలియేట్ మీ అండ్ దే వర్ ట్రైయింగ్ టు
స్ప్రెడ్ సమ్ రూమర్స్ అబౌట్ మీ. కానీ నేను దేనికి రియాక్ట్ అవ్వాలి. అన్నీ వస్తున్నాయి చెవుల దాకా, కానీ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు కొద్ది కాలానికి వారి మనసులు మారి, వారికంటే నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా వారు నా దగ్గరికి వచ్చి దే ఆస్క్డ్ ఫర్ అన్ అపాలజీ. ఇలాగ ఒక టైంలో ఇలా అనుకున్నాము, బట్ వీఆర్ సీయింగ్ గాడ్స్ ఫేవర్ ఓవర్ యూ, వీఆర్ సీయింగ్ గాడ్స్ అబండెన్స్, వీఆర్ సీయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. పాస్టర్ ప్లీజ్ ఫర్గివ్ us అని వారు అడగడం జరిగింది. వారి నా గురించి మాట్లాడిన ఎన్నో మాటలు నా చెవుల దాకా వచ్చినప్పటికీ కూడా ఐ డి నాట్ రియాక్ట్. కానీ ఆ తర్వాత దేవుడు నా సాక్ష్యం ద్వారా, నన్ను గణపరచడం ద్వారా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం ద్వారా వారికి సమాధానం ఇచ్చేసాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తాడు, నీ శత్రువుల భోజనం బలదిద్దరు నీకు భోజనం సిద్ధపరుస్తాను. ఎవరైతే నేను అవమానపరిచారో వారే నిన్ను ఆహ్వానించి వారి ఇంటికి పిలిచి భోజనాన్ని పెడతారంట. నిన్ను అసహించుకున్న వారే ఈ వ్యక్తి నేను చిన్నప్పుడు కలిసి తిరిగామని చెప్పుకుంటారంట. అటువంటి నిన్ను గర్వించే స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతాను అంటున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసును చేరుకున్నాడో యేసే ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి. బట్ దిస్ గై డి నాట్ కమ్ దేర్ ఫర్ హిస్ సిన్స్. తన సిన్స్ ఫర్గివ్ అవ్వడానికి అక్కడ రాలేదు. హీ కేమ్ ఫర్ ద హీలింగ్, స్వస్థపరచబడడానికి వచ్చాడు. బట్ ఇఫ్ యూ నోటీస్, యేసై అతనికి కావాల్సిన దానికంటే కూడా అవసరమైనది మొదటికి ఇచ్చాడు. ఒకవేళ యేసై తనను స్వస్థపరిచి పంపించేసి ఉంటే ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు చచ్చిపోయి ఉండేవాడు, నరకానికి వెళ్ళిపోయి ఉన్నాడు, రక్షణ లేదు. యేసై అనుకున్న మొదటికి ఈ వ్యక్తి రక్షింపబడాలి. గాడ్ ఆల్వేస్ గివ్స్ us వాట్ వీ నీడ్ బిఫోర్ హీ గివ్స్ us వాట్ వీ వాంట్. మనకి అడిగిన దానికంటే కూడా అవసరమైనది మొదటిగా దేవుడు మనకి ఇస్తాడంట. ఫర్ ఎగ్జాంపుల్కి మీ అందరూ కూడా కొన్ని కమ్యూనిటీస్లో అలాగ ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి మీ కమ్యూనిటీస్లో నేబర్స్ ఎవరో కూడా ఉంటారు, అంత క్లోజ్ రిలేషన్ లేకపోయినా అట్లా కార్లో పాస్ అవుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు వాళ్ళని చూసి హాయ్ అంటారు, హలో అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు, వాకింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ అలాగే. సపోజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా బర్త్డేకి దానికి ఇన్వైట్ చేశారనుకోండి, మీరు ఏం గిఫ్ట్ తీసుకెళ్తారు? ఒక బొకేనో, ఏదైనా ఒక టాయో, లేదంటే డిపెండ్స్. అదే మీ ఇంట్లో మీ కజిన్స్ పెళ్లి చేసుకుంటారు అనుకోండి, యూ ట్రై టు టేక్ సమ్ గోల్డ్ రింగ్ ఆర్ సంథింగ్. అదే మీ ఇంట్లో ఉన్న సొంత తమ్ముడు, సొంత అక్క అనుకోండి, మొత్తం భారం అంతా మీ భుజాల మీద వేసుకొని పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకుంటారు, అన్నీ మీరే చేస్తారు. అంటే ద క్లోజర్ ద పర్సన్ ఇస్ టు యూ, యుల్ గివ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కదా. మనం ఎవరికైనా బొకే ఇస్తే అది 2-3 రోజులు వాడిపోతుంది. కానీ మనమంటే ఇష్టం, అంటే మనకి ఎవరైతే ఇష్టం ఉంటారో వారికి గోల్డ్ ఇవ్వడానికి ఇష్టపడతాం. ఎందుకంటే దట్ విల్ స్టే ఫర్ ఎవర్. వాళ్ళు చనిపోయినా కానీ ఉంటుంది అది, ఇంకా ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది ఆ బంగారం. సో దేవుడు ఈ వ్యక్తిని చూసినప్పుడు, ఇతనుకు స్వస్థత ఇస్తే ఎలాగో 20-30 సంవత్సరాలు చచ్చిపోతాడు, కానీ రక్షణ ఇస్తే నాతో పాటు పరలోకంలో సదాకాలం ఉంటాడు. అందుకని ఐ వాంట్ టు గివ్ హిమ్ సంథింగ్ విచ్ స్టేస్ విత్ హిమ్ ఫర్ ఎవర్. మనకి దేవుడు ఇచ్చినప్పుడు కూడా మన దేవుని అడుగుతాం, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి. దేవుడు అంటే మొదటికి నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది లేకుండా నువ్వు చచ్చిపోయావు అనుకో, నిత్య నరకానికి వెళ్ళిపోతావు, నీకు నాకు దూరం వచ్చేస్తుంది. నేను నీతో ఉండాలనుకుంటున్నా, నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నా. కాబట్టి నేను ఈ పెయిన్ పెట్టిందే నేను తిరిగి నా దగ్గర తెచ్చుకోవడానికి, ఈ సమస్య పెట్టిందే నువ్వు నా వైపు చూడడానికి. సో ఆ వ్యక్తికి యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఓకే, థ్యాంక్ యూ ప్రభు, బట్ ఐ వాంట్ టు బీ హీల్డ్, స్వస్థపరచబడాలనుకుంటున్నా అంటే ఇప్పుడు యేసయ్య అన్నారు. అందరం ఒకసారి ఈ మాటను తీద్దాం. ఇది చదివి మనం ముగించుకుందాం. మార్క్ చాప్టర్ 2 verse 11. పక్షవాయువు గలవాన్ని చూసి, మార్క్ చాప్టర్ 2 verse 11. అందరూ ఒకసారి తీస్తే వీ కెన్ జస్ట్ రీడ్ ఇట్ టుగెదర్ అండ్ వీ కెన్ వైండ్ ఇట్ అప్. మార్క్ చాప్టర్ 2 verse 11. పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఈ 12 వచనాన్ని అందరం కలిసి చదువుదాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. ఈ మాటలో, ఈ వర్డ్లో నాకు నచ్చిన మాట ఏంటంటే, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరైతే వారిని అవమానపరిచారో,
ఎవరైతే వాళ్ళు క్రిటిసైజ్ చేశారో, హ్యూమిలియేట్ చేశారో, వారి నోటి వెంటే దేవుడు ఏం తెప్పించాడంటే, మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని వారి విభ్రాంతి నుండి దేవుడిని మహింపరిచింది. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే, నీ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే, ఎవరైతే నేను అవమానపరిచారో అదే నోరు చేత వారు ఇదే మాట చెప్పించారో దేవుడు చేస్తాడు. నేను ఇలాంటి అద్భుతం ఎప్పుడు చూడలేదా, ఇలాంటి సక్సెస్ ఎప్పుడు చూడలేదే, ఇలా కూడా జరుగుతుందా, ఇంత మిరాక్యులస్ వేలో వీళ్ళకి ఇల్లు దొరుకుతుందా, ఇంత మంచి కమ్యూనిటీలో వాళ్ళకి దొరుకుతుందా, లేదంటే ఇట్లాంటి జీవితం వారికి ఉంటుందా, మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని మనుషులు నీ యందు విభ్రాంతి నందుతూ వారి దేవుని గణపరిచేలా దేవుడు చేస్తారంట. హల్లెలూయా. దట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలామంది, మా బంధువుల్లో చాలామంది ఇంకా అయిపోయింది, వీళ్ళ నాన్నగారు అంటే వేరే లెవెల్, కొరడు చేయలేడు అని చెప్పి అలా అన్నారు. కానీ దేవుడు మా నాన్నగారి కంటే కూడా ఇంకా బలంగా వాడుకుంటాడని నేను చూస్తున్నాను, కానీ నేను చెప్పగలుగుతాను. నేను గొప్పగాని కాదు, కానీ హీ యూస్ టు బీ ఎ షెపర్డ్ ఫర్ వన్ చర్చ్. అంటే మా సంఘానికి ఆయన సేవకులుగా ఉండేవాళ్ళు. చాలా నమ్మకంగా సంఘాన్ని కట్టారు. అందుకే ఒక్క ఆత్మ కూడా సంఘాన్ని విడిచిపోలేదు. విజయవాడలో ఎన్నో డిఫరెంట్ చర్చెస్ వచ్చి వారు సంఘాలను పెడుతున్నప్పటికీ కూడా సంఘం నుంచి ఒక్క ఆత్మ కూడా ఏ సంఘానికి వెళ్ళలేదు. అంత నమ్మకంగా దాన్ని కట్టారు. ఈ రోజున ఆయన ఒక్క పరిచర్య ఉంటే, ఈ రోజున దేవుడు ఇటు సంఘ కాపరిగాను వాడుకుంటున్నాడు, ఇటు మ్యూజిక్ మినిస్ట్రీలో వర్షిప్కి సాంగ్స్ ప్రొడ్యూస్ చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు, అవుట్ రీచ్ మీటింగ్స్లో గెస్ట్ స్పీకర్కి వెళ్ళి ప్రీచ్ చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఇక సంఘంలో ఇంకా మీడియా మినిస్ట్రీలో మరి టీవీస్లోను, అలాగే యూట్యూబ్లోను, ఇతర మీడియా మినిస్ట్రీస్లో కూడా దేవుడు మెసేజెస్ని ఇస్తూ వాటిని అనేకులకు ఆశీర్వాదం ఉంటుంది చేశాడు. నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయలేనేమో అన్నాను దేవునితో. దేవుడు 4 ఒకేసారి మేనేజ్ చేసేలా దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైతే మన దేవుని మీద ఆధారపడతామో, మన ప్రతి ఒక్క చెడిపోయిన టెస్టిమనీని కూడా దేవుడు ఒక అద్భుతమైన టెస్టిమనీగా మార్చగలడు, ఒక బ్యూటిఫుల్ టెస్టిమనీగా చేయగలడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచగలడు. సో ఆ పక్షవాయువు గలవాడు ఎలా అయితే స్వస్థపరచబడి అందరి చేత గణపరచబడి వెళ్ళాడో, నువ్వు లేచి నీ ఇంటికి పోమన్నాడు దేవుడు. ఎందుకంటే ఏ ఇంట్లో వాళ్ళైతే విడిచిపెట్టేశారో తిరిగి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి నీకున్న అధికారం నువ్వు క్లెయిమ్ చేసుకో, నీకున్న ఆ యజమాని పొజిషన్ తీసుకో, ఆ తండ్రి పొజిషన్ తీసుకో. ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ద అథారిటీ. వెళ్ళాడు, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారంట, ఎలా వచ్చావు. సో మనల్ని చూసి అనేక మంది ఆశ్చర్యపడేలాగా దేవుడు మన జీవితాన్ని హెచ్చిస్తానంటున్నాడు. విజయవాడలో వీ హ్యావ్ 3 చర్చ్ బ్రాంచెస్. ప్రతి ఆదివారం 3 సంఘాల్లో 3 సర్వీసెస్ జరుగుతాయి. 6 AM, 10 AM, 12 PM. ఈ 3 ఇప్పుడు ఓవర్ క్రౌడ్ అయిపోయి వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సింగిల్ క్యాంపస్ ప్లేస్ వేర్ వీ కెన్ బిల్డ్ చర్చ్. మా నాన్నగారు ఆయన చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఒక టార్గెట్ ఏంటంటే 2025 కల్లా 10,000 మందిని సంఘాన్ని కట్టాలి అని. 10,000 మంది కూర్చుని ఆరాధించే ఒక మందిరాన్ని కట్టాలి అని 2020లో ఉన్నప్పుడు నాతో పదే మాట్లాడుతూ ఉండేవారు. సో వీఆర్ జస్ట్ 1 year away from that and we are looking for a place and please continue praying for our ministry, please continue praying for our family. దేవుడు ఇంకా నూతన బలముతో నూతన శక్తితో ఆయన యొక్క మందిరాన్ని కడుతూ నెక్స్ట్ టైం 2025 ఎండింగ్లో మీరు విజయవాడ వచ్చేటప్పటికల్లా యూ విల్ సీ అ మెగా చర్చ్ ఇన్ విజయవాడ అండ్ వీ ఆల్ కెమ్ టుగెదర్ ప్రైజ్ హిమ్ అండ్ గ్లోరిఫై హిమ్. అండ్ దేవుని చిత్తమైతే ఆ చర్చ్ ఇనాగరేషన్కి నరేష్ గారిని కూడా సేవకులు పిలవాలని ఆశపడుతున్నాను. సో డెఫినెట్లీ వీఆర్ డిఫరెంట్ బట్ వీఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. దేవుని శరీరంలో మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్నాం. సో ఒకరికి ఒకరు ప్రోత్సాహంగా, ఒకరిని ఒకరు బలపరుచుకునేలాగా మనం జీవించగలిగితే దేవుని రాజ్యాన్ని ఇంకా త్వరగా ఇంకా బలంగా మనం కట్టగలం. మన చుట్టుపక్కల నశించిపోతున్నారు అనేక మంది ఉన్నారు. ఇండియాలో ఐ డోంట్ నో మీరు ఇండియా వదిలి వచ్చి ఎంతకాలం అనేది తెలియదు, కానీ ఇటు డెవలప్మెంట్తో పాటు పాపం కూడా విస్తరిస్తూ ఉంది. చాలా యాక్సెసిబుల్గా యవనస్తులకి, స్కూల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఈ యొక్క డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి, ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు, స్మోకింగ్ ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. సో చాలా భారం ఉంది యవనస్తుల మీద. కనుక కంటిన్యూ ప్రేయింగ్ ఫర్ అవర్ చర్చ్. దేవుని చేత మీద తిరిగి మళ్ళీ మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుడు చేసిన మరికొన్ని గొప్ప కార్యాల నిమిత్తము మరి మీతో మాట్లాడుకొని పంచుకొని దేవుని వాక్యాన్ని అందించాలని మరొకసారి ఆశపడుతున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. తల ఉంచుదామా, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, మహాగరుడ, నీకు వందనాలయ్యా ప్రభా. మరి ఈ రోజున నీవు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు.
నీ సేవకులు ప్రభా మరి నాయన డాక్టర్ నరేష్ గారిని ప్రభా నీ జ్ఞాపకం చేసుకొని నాయన మరి ఈ విధంగా నాయన మరి మమ్మల్ని ఆహ్వానించి ఉండగా ప్రభా మరి వచ్చి నీవు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని ప్రభా మరి నీ బిడ్డలతో పంచుకుని ఉండగా ఈ సాక్ష్యం ఇక్కడ ఎవరికి అవసరమైనదో, ఈ టెస్టిమనీ వల్ల, ఈ వాక్యం వల్ల ఎవరు బలపరచబడవలసి ఉందో నీకు తెలిసి ఉన్నదయ్యా. వారితో నీవు ఈరోజు మాట్లాడాలని మేము నమ్ముతున్నాం. విశ్వాసంతో మేము ముందడుగు వేస్తే మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానంటున్నాం. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాం. కేవలం ఆల్ యువర్ ఆస్కింగ్ ఈజ్ టు బిలీవ్ అండ్ రిసీవ్. నమ్మి పొందుకోమంటున్నావయ్యా. ఈరోజు నీ నామంలో ఇక్కడ నీ బిడ్డలు ఎవరికైతే ఇక్కడ అద్భుతం అవసరమై ఉన్నదో అది నిశ్చయముగా ఇన్ దిస్ మంత్ ఆఫ్ జూన్ జరుగుతుందని మేము నమ్ముతున్నామయ్యా. సర్కమ్స్టాన్సెస్ అలాగైనా ఉన్నామండి, మనుషులు ఏ విధంగా చెప్పనివ్వండి ప్రభా. మరి ఇక్కడున్న ప్రభా మరి పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఆఖరి క్షణంలో కూడా మా జీవితాన్ని తలకిందులుగా ప్రభా మార్చి హెచ్చించే దేవుడుగాను యూ కెన్ టర్న్ ద టేబుల్స్ ఇన్ అవర్ లైఫ్లో. మా జీవితంలో నిన్నే నమ్ముతున్నామయ్యా. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం చెప్తుంది. ఈరోజు అధికారులు నమ్ముకోవట్లేదు, రాజులు నమ్ముకోవట్లేదు, మా పైన ఉన్న బాసులు మేము నమ్ముకోవట్లేదు, కంపెనీని నమ్ముకోవట్లేదు, మరి ఎవరి మీద మేము ఆధారపడలేదు అయ్యా. దే ఆర్ ఆల్ జస్ట్ ద రిసోర్సెస్ దట్ యు హావ్ గివెన్ us టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. నా నమ్మకం నీవే ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రార్థన చేస్తుండగా వారి జీవితాన్ని హెచ్చించి ఆశీర్వదించండి. వారి లైఫ్లో ఆ యొక్క ప్రభు అన్పీస్ఫుల్నెస్ని ప్రభు, ఆ యొక్క శోధనకరమైన హృదయాన్ని ప్రభు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానం దయచేయండి, సంతోషము సమృద్ధిని దయచేయండి, నీవే గణపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మునిపెన్నడూ లేని ఒక నూతనమైన ద్వారాన్ని వారు ఈ మంత్లో చూచుదురు కాక ప్రభు. ఎవరిని పంపిస్తావో తెలీదు, ఎవరి ద్వారా సహాయం అందిస్తావో తెలీదు, కానీ ఈ నెలలో నువ్వు సహాయాన్ని చేస్తావని మేము నమ్ముతున్నాం. ఈరోజు నీ కార్యాన్ని ఇక్కడున్న ప్రతి కుటుంబంలో జరిగించి, ఏ కుటుంబంలో ఏ కొరత ఉందోనైనా దాన్ని సమృద్ధిగా తొలగించినైనా నీ కృపకే వారిని వాడుకొని హెచ్చించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.